ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాము. కనికరం గల ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచి మా విశ్వాస జీవితంలో నీ సహాయం, నీ కృప దైత్యమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన వారులారా, నేటి ఉదయకాలం అడ్వెంట్ సీజన్లో యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోసేపు జీవితం మనందరికీ చాలా ఆదర్శవంతంగా కనబడుతుంది. యేసు ప్రభుల వారి భూమి మీద పరిచర్య, భూమి మీద జననం, బాల్యము, వీటన్నిటిలో చాలా అద్భుతమైనటువంటి పాత్ర యోసేపు గారిది. బైబిల్లో చాలామంది వ్యక్తులు మాటలు లిఖించబడి ఉన్నాయి, కానీ ఒక నిశ్శబ్దమైనటువంటి పాత్ర దేవుని కార్యములు చేస్తూ ఒక్క మాట కూడా వ్రాయబడలేదు. మరియ గారి మాటలు, ఎలిజబెత్ గారి మాటలు, జకరయ్య గారి మాటలు, సిమియోన్ గారి మాటలు, హన్నమ్మ గారి మాటలు, ఇన్ని మాటలు ఈ యేసు ప్రభుల వారి జనన సందర్భంలో మనం గమనిస్తాం. కానీ చాలా నిశ్శబ్దమైనటువంటి ఒక వ్యక్తి ఈ గొప్ప కార్యంలో కనబడి దేవుని కొరకు గొప్ప పనులు చేస్తూ నిశ్శబ్దంగా ఉంటారు. ఈ నిశ్శబ్దం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ దేవుని ప్రతి ఆజ్ఞకు, ప్రతి మాటకు విధేయత చూపుతూ ఉన్నారు. ఒక గొప్ప అద్భుత కార్యం జరగడానికి దేవుని మాటలను నమ్మి విశ్వసించి విధేయత చూపించడం ఎంత ప్రాముఖ్యమో యోసేపు జీవితంలో చూస్తున్నాం. యోసేపు మరియమ్మను విడిచి వెళ్ళిపోతే, భార్యగా అంగీకరించకపోతే, దావీదు వంశంలోకి యేసు ప్రభుల వారు రారు. దావీదు వంశావళి, దావీదు కుమారుడిగా ఈ క్రమంలో ఉండాలంటే యోసేపు అవసరము. ఈ ప్రవచనాల నెరవేర్పు జరగాలంటే ఎప్పుడైతే దేవుని దర్శనము, దేవుని స్వరము దూత ద్వారా విని ఉన్నాడో, దూత ద్వారా తెలుసుకొని ఉన్నాడో, యోసేపు ఏ సంశయం లేకుండా దేవుని ఆజ్ఞను అంగీకరించినాడు. దేవుని ఆజ్ఞలను అంగీకరించడం, దేవుని మాటలు వినడం, ఒప్పుకోవడం ఎంత ప్రాముఖ్యమో యోసేపు జీవితంలో చూస్తున్నాం. దేవుని ప్రతి మాటకు నిశ్శబ్దంగా అంగీకరించి వెళ్ళాడు. యోసేపు అంగీకరించాల్సినవి ఏవి కూడా తేలికైనవి కావు, చాలా కష్టమైన, కఠినమైనటువంటివి. తను వివాహం చేసుకునేటువంటి భార్య అప్పటికే గర్భవతి అయి ఉంది. దాన్ని అంగీకరించి తట్టుకొని దేవుని మాట నమ్మి ఆమెను అంగీకరించినాడు. ఆమెను తీసుకొని బెత్లెహేం వెళ్ళాలి. గర్భిణీ స్త్రీ, నిండు చూలాలు, ప్రసవ కాలం సమీపమైనప్పుడు ఆవిడను తీసుకొని బెత్లెహేము దాకా ఒంటరి ప్రయాణం. బీదరికము, ధనం లేని స్థితి, సత్రంలో స్థలం లేదు, ఇళ్ళల్లో స్థలం లేదు, వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట స్థలం లేదు, నిస్సహాయత, నిరాశ. దేవా, ఇది నీ పిలుపు అయితే, దేవా ఇది నీ మాట అయితే, ఇది నీ ఆజ్ఞ అయితే, ఇది నీ చిత్తం అయితే, ఇంత కష్టమేంటి ప్రభు అనే అనుమానాలు, ప్రశ్నలు మనలో ఎందరికో కలుగుతాయి. ప్రభు, ఇది నీ చిత్తం అయితే చాలా సుఖంగా జరిగిపోవాలి కదా, చాలా సంతోషంగా జరగాలి కదా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు మనలో కలగకమాను. కానీ యోసేపు గారు శ్రమలు, అవమానాలు, కష్టాల్ని భరిస్తూ, ఇది దేవుని చిత్తం, దీని కొరకు నేను శ్రమపడుట, కష్టపడుట నాకు దీవెన, నాకు ధన్యత అని తలంచి దేవుని కార్యం కొరకు ముందుకు సాగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్వరం విని ఐగుప్తుకు వెళ్ళాలంటే వెళ్ళిపోయిండు. తన దేశము, తన ప్రజలు అన్నీ దాటి వేరే భాష మాట్లాడే వాళ్ళు, వేరే సాంప్రదాయం, వేరే స్థితిగతులు, వేరే చోటుకి వెళ్తే వెంటనే తనకు ఉపాధి దొరుకుతుందో లేదో అది తెలియనటువంటి ప్రశ్న. ఉన్న ఊరిలో ఉపాధి దొరుకుతుంది, ఉన్న ఊరిలో పని చేసుకోవచ్చు, ఉన్న ఊరిలో ఉద్యోగం ఉంటుంది, ఉన్న ఊరిలో ఎన్నో చేయొచ్చు. తన ఊరు, తన ప్రజలను అన్నీ విడిచి ఇంకొక దగ్గరికి వెళ్ళి బ్రతకడం అంటే కష్టం. దేవుని స్వరం విని, మాట విని ఐగుప్తుకు వెళ్ళిపోయినాడు. యేసు ప్రభుల వారి ప్రాణం కాపాడాలి కనుక ఐగుప్తుకి వెళ్ళిండు. తిరిగి యూదయకి రావడానికి భయమైంది. మరలా దూత చెప్పినప్పుడు హేరోదు మరణించినాడంటే. ఆయన నజరేతుకు వెళ్తే మంచిది అని నజరేతుకు వెళ్ళాడు. చూడండి, దేవుని చిత్తంలో
ఉన్నట్టుగా ఎన్నిసార్లు తన జీవితాన్ని మార్చుకున్నాడో. ఈరోజు మనం ఇల్లు మారాల్సి వస్తే ఎంతో ఇబ్బంది పడతాం, ఎంతో కష్టంగా భావిస్తాం. యోసేపు తన జీవితంలో ఊర్లు, దేశాలు కూడా మారాల్సినటువంటి స్థితి. వీటన్నిటినీ కూడా ఆయన దేవుని ఉద్దేశము, చిత్తమని ఒప్పుకొని ముందుకు వెళ్ళినాడు. నిశ్శబ్దమైనటువంటి ఆయన మాటలు లేవు, ఆయన గొప్పగా పలికింది ఏం లేదు, కానీ ప్రతి సందర్భంలో విధేయత చూపించినాడు. మన జీవితాల్లో కూడా కష్ట సమయాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సందేహించక దేవుని యందు విశ్వాసం ఉంచుతూ విధేయతో సాగిపోయే కృపా భాగ్యం దేవుడు మనందరికీ కలుగజేయనుగాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభా, వాక్యం విన్న వారిని దీవించండి. కష్టములు, ఇబ్బందులు, సమస్యలు వచ్చిన వేళ నీవు నమ్మదగిన దేవుడవని, నీవు మార్పు లేని ప్రభుడవని, నీవు మేలు చేయవాడవని, నీవు మాట ఇవ్వగా వెనుతీయవు, విశ్వాస్యత కలిగినటువంటి వాడవు, ఎన్నడూ మారని దేవుడు, నిన్న నేడు సదా ఏకరీతిగా ఉన్నారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మమ్మల్ని బలపరుస్తారని ఈ వాక్యం విని విశ్వసించి మీ వైపు చూస్తున్న ప్రతి వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.